ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహి దర్గా రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు చేయడానికి ముస్లిం పెద్దలతో చర్చించామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన ముస్లిం పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రొట్టెల పండుగ నిర్వహణలో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని ముందుకెళ్తామని అన్నారు. బారాషాహి దర్గా రొట్టెల పండుగకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెద్దలు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నేతృత్వంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తామని ఆయన తెలిపారు. లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో ఏమైనా చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ఈ తడవది లేకుండా కూడా సరిదిద్దుకొని కొంచెం ముందుగానే ఘాటుకు సంబంధించిన కానీ, అదేవిధంగా బాత్రూమ్కి సంబంధించి వాషర్స్కి సంబంధించి ఏదైతే స్నానాలు చేస్తారో అక్కడ కానీ ఇతర అన్నీ కూడా పెద్దలందరితో కూడా మాట్లాడి ఇంజనీరింగ్ అధికారులకి సూచన చేయడం జరిగింది. హెల్త్ ఆఫీసర్ కానీ అందరూ కూడా వీరందరూ కూడా అక్కడ చేయాల్సినవి కూడా రేపే పోయి దానికి సంబంధించిన ఏమేమి ఎస్టిమేట్లు వేసుకోవాలి, తర్వాత మనం టెండర్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లేట్ కాకుండా ఇవన్నీ కూడా చేసుకోవాలని వారందరూ కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఈ రొట్టెల పండుగ మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, వీరు ముగ్గురు కూడా అతి త్వరలో దీని మీద రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రాథమికంగా ఊరికే మేమందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరితో కలిసి అధికారులతో మాట్లాడినాము. ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తున్నాము, దాంట్లో ఇంకా కూడా దానికి సంబంధించిన టెండర్లు వేస్తే ఇంకేదన్నా ఉంటే రేపు వచ్చే రివ్యూ మీటింగ్లో పెద్దల సూచన, పెద్దల ఆదేశాల మేరకు అటు మంత్రివర్యులు కానీ, శాసనసభ్యులు, వక్ఫ్ బోర్డు చైర్మన్ వీళ్ళు ముగ్గురు ఆదేశాల మేరకు ఇంకేమన్నా ఉంటే కూడా అవి కూడా చేస్తాం. ఈ లోపల చేయాల్సినది ఉంటే లేట్ కాకుండా ఉండడానికి అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం. ఈరోజు రేపే అవన్నీ కూడా తయారు చేసి మండే ఈవినింగ్కో ట్యూస్డే మార్నింగ్కో దానికి సంబంధించి టెండర్లను కూడా పిలిచి చేసే వర్క్ నాణ్యతతో క్వాలిటీతో ఉండే విధంగా చేయడానికే దీనికి ఇంత ముందుగా మేము అందరం కూడా మాట్లాడుకున్నాం. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 విడతలుగా బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఎంత గొప్పగా చేసామో దానికన్నా మెండుగా చేయడానికి ఇక్కడ ఇంకా ముందు నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాం. తప్పకుండా పెద్ద ఎత్తున చేసి లక్షలాది మంది భక్తులు భారతదేశంలో ఉన్నవారు చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని విధాలా చేయమని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం స్థానికంగా ఉన్న శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు అందరం కలిసికట్టుగా ఈ బారాషాహి దర్గాలో జరగబోయే రొట్టెల పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని కూడా, ఎందుకంటే అక్కడ చేసే ప్రతి పని కూడా భక్తులకి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా పూర్తిగా దృష్టి పెట్టి చేయడం జరుగుతుందని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ దీని మీద అతి త్వరలో రివ్యూ మీటింగ్ కూడా జరగబోతుంది. ఈ లోపల ఇక్కడికి వచ్చిన పెద్దలు, అధికారులు అందరూ కలిసి రేపే దర్గాని విజిట్ చేసి ఏమేం చేయాలో అన్ని చర్యలు కూడా తీసుకుంటామని మీ ద్వారా ప్రజలకు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.